ఆగస్టు 19 రాఖీ పౌర్ణమి శ్రవణ నక్షత్రం. శుభ సమయం ఇదే. ఏ సమయంలో కట్టాలి? ఈసారి భద్ర ముహూర్తంలో వచ్చింది. ఈ సమయంలో రాఖీ కడితే గండం. రాఖీ కట్టేందుకు రెండు అద్భుతమైన టైమింగ్స్. రాఖీ పండుగ భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది అచ్చం అన్న తమ్ముడి మధ్య ప్రేమను, బంధాన్ని మరియు సురక్షితంగా ఉండటాన్ని ప్రోత్సహించే పండుగ. ఈ రోజు పండుగ జరిగే సమయంలో చెల్లెలు తమ తమ్ముడు యొక్క మణివారి దయ, ప్రేమ మరియు సురక్ష కోసం పూజ చేసి రాఖీని తమ్ముడి చేతికి కట్టుతుంది. తమ్ముడు కూడా ఈ రోజు తన చెల్లెమీద ప్రేమను చూపించి ఆమెకు కిచ్చిన ఒక రకం బహుమతిని ఇవ్వడం పరంపరగా ఉంటుంది. వివిధ ప్రాంతాలలో ప్రత్యేకంగా జరుపుతారు. దీని విశిష్టత, చేయవలసినవి మరియు ఈ పండుగ ఎలా పుట్టిందో కింద చెప్పబడింది. రాఖీ పండుగ విశిష్టత. అన్నా చెల్లెల బంధం. రాఖీ పండుగ అన్నా చెల్లెల మధ్య ఉన్న బంధాన్ని పటిష్టపరుస్తుంది. ఈ రోజున చెల్లెలు తన తమ్ముడికి రాఖీ కట్టుతుంది. ఇది ఆమె యొక్క ప్రేమ, సంరక్షణ మరియు బంధం ప్రతీక. సురక్షితమైన భవిష్యత్తు. తమ్ముడు ఈ రోజున తన చెల్లె మీద ప్రేమను చూపించి ఆమెకు సంతోషకరమైన భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ కొన్ని బహుమతులు ఇస్తాడు. సాంఘిక సౌహార్దం. ఈ పండుగ కుటుంబ బంధాలను బలపరచడం మాత్రమే కాదు, స్నేహితులు మరియు ఇతర సంబంధాల మధ్య కూడా మంచి సాంఘిక సంబంధాలను పెంచుతుంది. రాఖీ పండుగ రోజు చేయవలసినవి: పూజ మరియు రాఖీ కట్టడం. చెల్లెలు తన తమ్ముడి చేతికి రాఖీ కట్టాలి. ముందుగా ఆపాద్యంగా దేవతలకు పూజ చేస్తారు. మిఠాయిలు మరియు సాంప్రదాయ భోజనం. రాఖీ పండుగను కొన్ని ప్రత్యేకమైన మిఠాయిలతో మరియు సాంప్రదాయ భోజనంతో జరుపుకుంటారు. బహుమతులు. తమ్ముడు తన చెల్లెమ్మకు బహుమతులు ఇవ్వడం సాంప్రదాయంగా ఉంటుంది. ఇది ప్రేమ మరియు కృతజ్ఞతను వ్యక్తం చేస్తుంది. సంతోషంగా గడపడం. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఈ రోజు గడపడం, మాటలతో మరియు కృషితో మద్దతు ఇవ్వడం ముఖ్యమైనది. రాఖీ కట్టే సమయములు. ఉత్తమ ముహూర్తం. రాఖీ కట్టడానికి ఉత్తమ సమయం పూర్ణిమ రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం ఉదయం 10 గంటలు నుండి 12, మధ్యాహ్నం 12 గంటలు మధ్యలో రాఖీ కట్టడం ప్రాధాన్యత కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజున రాఖీ పండుగ సాధారణంగా తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుతారు. ఇది సాధారణంగా జూలై, ఆగస్టు మధ్య వస్తుంది. మరొక ముహూర్తం. కొన్నిసార్లు రాఖీ పండుగ ప్రత్యేక ముహూర్తం కోసం పండుగ జరిపే వాడుక ఆధారంగా వేరే సమయాన్ని కూడా గుర్తిస్తారు. ముహూర్తం కొరకు ప్రత్యేకంగా ముహూర్తం తెలుసుకోవడానికి స్థానిక పండుగల క్యాలెండర్ను అనుసరించడం లేదా నిపుణులు, పండితుల సూచనల్ని పొందడం మంచిది. రాఖీ పండుగ సామాన్యంగా ఆషాఢమాసంలో పాడి అమావాస్య రోజున జరుపుతారు. ఇది తెలుగు సంస్కృతిలో రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి సంతోషంగా గడుపుతారు, మధుర భోజనం చేస్తారు. రాఖీ పండుగ రోజున పట్టు వస్త్రాలు ధరించడం పండుగ యొక్క సంప్రదాయ మరియు సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రోజు ప్రత్యేకమైనది కనుక ప్రత్యేకమైన బట్టలు ధరించడం శ్రద్ధతో చేస్తారు. రాఖీ పండుగను ఒక విధంగా కుటుంబ సంబంధాలను బలపరచడం మరియు ప్రేమను పెంపొందించడంలో సహాయపడుతుంది. ముఖ్యమైన సూచనలు. పూర్ణిమ సమయం. రాఖీ పండుగ నాటి పూర్ణిమ తిథి మరియు దీని ముహూర్తం అనుసరించి కట్టడం ఉత్తమం. ప్రత్యేక సందర్భాలు. కొన్ని ప్రాంతాలలో రాఖీ పండుగ సెలవు రోజు లేదా ప్రత్యేక కార్యక్రమాల ఆధారంగా మార్చబడుతుంది. పండుగ మరిన్ని వివరాలు. నిత్య పూజ సమయాన్ని అనుసరించడంతో పాటు కుటుంబ సభ్యులు మీకు అవసరమైన సమయాన్ని నిర్ణయించుకోండి. ఇందులో శ్రద్ధ వహించడం, కుటుంబ సంప్రదాయాలను పాటించడం మరియు పండుగను ఆనందంగా గడపడం ముఖ్యమైనవి. రాఖీ పండుగ ఎలా పుట్టింది? పురాణిక కథలు. రాఖీ పండుగకు అనేక పురాణిక కథలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన కథ ప్రకారం దేవి సతీతో దేవుడు శివుని బంధువు అయిన హిమాలయ రాణి దేవి సతీ తన భర్త శివుని ప్రేమను వ్యక్తం చేసేందుకు తన చెల్లెమ్మను రాఖీ కట్టినట్లు చెబుతారు. పర్యాయ కథనాలు. మరో కథ ప్రకారం కృష్ణుడు తన చెల్లెమ్మ సరస్వతిని దుర్యోధనుడి నుండి కాపాడినప్పుడు చెల్లెలు తన తమ్ముడికి రాఖీ కట్టి తన ప్రాణాల రక్షణ కోసం ప్రార్థించినట్లు చెబుతారు. రాఖీ యొక్క నూతన ఉద్భవం. ప్రాథమికంగా హిందూ సంస్కృతిలో ప్రారంభమైన రాఖీ పండుగ కాలక్రమేణా సాంస్కృతిక,
సామాజిక మార్పులతో కూడి అందరినీ ఆకర్షించేలా జరిగింది. రాఖీ పండుగ గడిచిన కాలంలో అనేక మార్పులు మరియు ప్రత్యేకతలు పొందింది. కానీ ఇది ఎప్పటికీ అన్నా చెల్లెలు మధ్య ప్రేమ మరియు బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టడం కొన్ని ముఖ్యమైన ముహూర్తాలు మరియు ఆచారాలకు అనుగుణంగా చేస్తారు. ఈ పండుగను జరపడానికి కొన్ని పద్ధతులు మరియు సమయ సూచనలు ఉన్నాయి. మహిళలు రాఖీ పండుగ రోజున పట్టు సారీస్ ధరించడం సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. చండీబాలా లేదా వాడా పొట్టు సారీస్ ధరించడం మంచి ఆలోచన. ఇవి సంప్రదాయానికి ప్రతీకగా ఉంటాయి. రంగురంగుల సారీలు పండుగ ఉత్సవానికి అనుగుణంగా మెరుస్తూ రంగులైన సారీలు లేదా ట్రెడిషనల్ డ్రెస్లు ధరించడం ఉత్తమం. పురుషులు పట్టు దొట్ల లేదా చొక్కాలు కుర్తాలు ధరించడం సంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. రంగురంగుల చొక్కాలు పండుగకు సంతోషకరమైన రంగుల్లో ఉన్న చొక్కాలు కుర్తాలు కూడా ధరించవచ్చు. ఆభరణాలు సంప్రదాయంగా ఆభరణాలు కూడా ధరించడం పండుగ అందాన్ని పెంపొందిస్తుంది. ఈ విధంగా రాఖీ పండుగకు మీరు ప్రత్యేకమైన సంతోషకరమైన మరియు సంప్రదాయానికి అనుగుణమైన బట్టలు ధరించి పండుగను ఆనందంగా గడపవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.